వాస్తా చేవల. ఏంటి జూహీ చావ్లానా? జూహీ చావ్లా కాదు, వాస్తా చేవల అంటే ఏంటి? ఓర్ని, ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా? ముందు ఇది నేర్చుకోండి, తర్వాతే కాలేజ్. రేయ్ మీరు ఇక్కడే ఉండండి, పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తా. వాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావలా మానలేదా? నీకు శవరాల పిచ్చి, తనకి చావలాల పిచ్చి. ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు. రిస్క్ లేని లైఫ్, మ్యాటర్ లేని పేపర్ లాంటిది, జిప్ లేని ప్యాంటు లాంటిది. ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్గా రమ్మని ఉత్తరం రాస్తావు దేనికమ్మా? రే ఏదైనా ప్రాబ్లమా? అవునరా రే, నేను ఎవరిని? అరవింద్ ఫ్రెండ్ కదా. తన అన్నయ్య ఫ్రెండ్ తో ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో అమృతకు తెలియకర్లేదా? తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమో ఆలోచనలు పెట్టుకుంటుందిరా. అయితే నిన్ను వాస్తా చావలా అందా? రే, తను మన ఫ్రెండ్ చెల్లెలను మర్చిపోయి మాట్లాడుతున్నావు. తను నా మీద ఇలా ఆశ పడకూడదురా. ఇదంతా తప్పని తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం యా. అమ్మా కేశవర్తిని, సౌరవ్ ఎక్కడ కొన్నావు? అలాగే ఈడియట్ అనే షాప్ లో కొన్నదంటరా. సిగ్గు లేదు అలా తిట్లు తినడానికి? పని లేని నేను ఇవి తినే బ్రతున్నాను కానీ నా సమస్య వదిలే. ప్రస్తుతం అమృత నిన్ను మరిచిపోవాలి, అంతే కదా? అవునరా. ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం గానీ కట్ చేయడం చాలా ఈజీరా. ఆ అమ్మాయి నిన్నేమడిగినా హిమూ చెప్పింది నిజమేని చెప్పు, అంతే. సరే, ఈ విషయం మాత్రం మన మధ్యలోనే ఉండాలి. అలాగే. రే, అరవింద్ వస్తున్నాడు, సైలెంట్ గుండు. అలాగే. హాయ్. హాయ్. ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు? అబ్బే అదేం లేదే. అవును, కళ్ళద్దాలు బాగాలేదు. కళ్ళద్దాలా? మేము అసలు పెట్టుకోలేదే. అద్దాలు బానే ఉన్నాయి, ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది. మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది, రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను. రే వదలండి రా, అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాలి, లేకపోతే ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు, తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగిచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగిచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? ఒరే అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. రేయ్, ఆ నవ్వులు నా కోసం. నీకోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టుగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రొసీడ్. ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా. విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల, నన్ను నువ్వు వాస్తా చేవలా? అర్థం కాలేదా? వాస్తా చేవల, దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా, నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ, వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ. మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తాంరా మేము. వద్దా? ఆటో త్వరగా రా. మన వాడెందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ, త్వరగా పోనీ. అదు ఆగండ్రా, నన్ను ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఏంటే, ఏమైంది నీకు? ఎక్కడ నీ ముద్దులు కొడుకు? ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం? అయినా వాడితో నీకేం పని? అన్నయ్య కదా, వాడి గొంతుకి రాకి బిగిద్దామని. నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదు, నువ్వు కన్నావే కొడుకు వాడికి. అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు? అన్నయ్య అంట గొప్ప అన్నయ్య. అసలు వాళ్ళు రాలు కొడతాను జాగ్రత్త. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు? నేను అడుగుతానుండు, ఏం చేశాడమ్మా? ఏం చేశాడా చెప్తా బామ్మా. ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా. ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, సినిమాకి వెళ్దామా, హోటల్కి
అని సర్లే నువ్వు ఏడవకు. ఆ గాడిద రాని వాడి సంగతి నేను తెలుస్తాగా. చేసినంత చేసి ఏ నవ్వొకటి. ఆ, అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలున్నాయి? ఓహో తిరగబడిందా? ఇటు చూడు. ఆ, ఏరి వీళ్ళు. ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరి వచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. నువ్వెందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు. మేము తర్వాత కలుస్తాం. అబ్బా ఏయ్, లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా. రేయ్ ఆ, ఇటు రండిరా. అలాగేరా. రానా? అలాగే రా అని వీడితో చెప్తున్నా అనమాట. సరే ఆ. అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా? బస్సు కోసం వెయిట్ చేశాడు. ఆ ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా? బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ తో అసహ్యంగా మాట్లాడలేదు? వాళ్ళు నీ ఫ్రెండ్సా? అందంగా ఉంటే కాదనుకున్నానులే. చూసావు మావయ్య ప్లేట్స్ రాయిస్తున్నాడు. రేయ్ కేసును తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమె దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చావాలన్నారు మామయ్య. రేయ్ మధ్యలో నన్నెందుకు ఇరికిస్తున్నావురా? నిరికిస్తే తప్ప అమృత నోరు లాక్ అవ్వదు. చూసా అప్పుడే సైలెంట్ అయింది. వాస్తా చావ్లానా? ఏంట్రా అది? అదేమైనా భగవద్గీత అర్థమాడి మరి తెలుసుకోవడానికి ఏదో బూతుమాట అయి ఉంటుంది. కరెక్ట్ మామయ్య, బూతుమాటే. అందుకేమైనా అరవంతికి రేగింది, వాళ్ళని ర్యాక్ చేశాడు. ఆ, అంతే కదా? ఆ ఆ, ఆ. అదే సంగతి. అవునత్తయ్య. డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి? ఆ అమ్మాయి ఏదో కోతి వేషాలు వేసుంటారు, అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుంటాడు. అవునవును. అత్తయ్య చాలే, దీనికి వేరే పని లేదండి. మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారేమిటి? పదండి లోపలికి. పద సావిత్రి. అమ్మా పద. అయ్యో మావయ్య వాళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం మావయ్య. వచ్చి అబద్ధం లేదు, పండు నిజం లేదు. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది. నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్. మావయ్య నేను చెప్పే ఏమైనా చెల్లెలి ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు. మాకు లెక్చర్స్ ఇస్తున్నావు. నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావమ్మా. చెప్తాను ఈ పని. మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా? ఆ, నిన్నెవరయ్యా పిలిచింది? నన్ను కాదా? ఒరేయ్ నిన్నంటరా. నన్నా? మిమ్మల్ని. లోపలికి రండి. ఒరేయ్ నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు. నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను. కమాన్ ప్రొసీడ్. అమ్మయ్యా ఒక పని అయిపోయింది. ఒరే కిమ్ము, వాస్తా చావాలంటే ఏంట్రా? అత్తా దాన్ని వినిపిస్తారా ఫూల్? లా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు. అతను తలుపు ఎందుకు వేసావు? మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని? నేనెవరికి చెప్పలేదు. మరి నువ్వు చెప్పకపోతే కిమ్ముకి ఎలా తెలిసింది? నా వంక చూడు. ఏంటమృత, చంద్రుతో డ్యూట్ పాట అయిపోయిందా? ఏంటి వేళ కొడవా? నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్యూయట్ పాడుకుంటాను. నీకెందుకు? నాకేం లేదమ్మా. పాపం నువ్వు ఇక్కడ వాడితో డ్యూట్ పాడుతున్నావు, వాడు అక్కడ వేరే అమ్మాయితో డ్యూట్ పాడుతున్నాడు. ఆ, అయినా నాకెందుకులే, నేను ఊరెళ్తున్నాను, నీతో చెప్పెళ్తాను వచ్చాను అంతే. ఆగు. ఏదో చెప్పాలని వచ్చావు, చెప్పకుండా వెళ్తే చంపుతా. చెప్పకపోతే నన్ను చంపుతావు, చెబితే వాడిని చంపుతావు. అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను. చూడు సిస్టర్, చంద్రు నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు. వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం. ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు. రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది. ఎవరా అమ్మాయి? గండు పులిరాజు గారి అమ్మాయి మహేశ్వరి. చూడమ్మా, నా స్నేహితుడు చెల్లెడు కాబట్టి చెప్తున్నాను, ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది. నేను వస్తాను. గౌరవనీయుడైన గండు పులిరాజు గారికి మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది. నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వరిని ప్రేమించాడు. మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బుద్ధి లేదు, ఎక్కడ చూసి నడుపుతున్నావు? అరవిందనా, అరవిందనా, మన చంద్రుడు ఎవరో కొడుతున్నారనా?